ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము యాకోబు దేవునితో కుస్తీ పడటాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. దాని నుండి లోతుగా దేవుని యొక్క సందేశాన్ని గ్రహించటానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. యాకోబు దేవునితో కుస్తీ పడే విషయంలో 3 విషయాలు గమనించగలం. ఏమిటి అది? యాకోబు ఒంటరివాడు. మనము కూడా ఎవరికి వారము ఒంటరిగా దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో ఎవరికి వారు తెలుసుకోవాలి. దేవుడు ఇక్కడ మనకి మొదట శత్రువుగానే కనిపిస్తాడు. యిర్మీయా కూడా ఒంటరిగానే దేవుణ్ణి తెలుసుకొని ఉన్నాడు. ఏమని పలుకుతూ ఉన్నాడు? యిర్మీయా ప్రవక్త గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనంలో, నేను ఆనందమున ఓలలాడు వారితో కలియలేదు, వారి సంతోషమున పాల్గొనలేదు, నీ ఆజ్ఞలను బద్ధుడనై ఒంటరిగా ఉంచిని. ఎల్లరూ గేలి చేయుచున్నారు, గుసగుసలాడుచున్నారు, నా స్నేహితులు కూడా నా పతనమును కొరకు కాచుకొని ఉన్నారు. ఒంటరి అయ్యాడు, అలోన్ విత్ గాడ్. ఇక రెండవది, అది చీకటి రాత్రి. యాకోబు దేవునితో కుస్తీ పడినది చీకటి రాత్రి, నిషీధ రాత్రి. మన అంతరంగంలో కూడా చీకటి ఆవరించినప్పుడే దేవుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. ఎల్లడలా భయము ఆవహించినది. యిర్మీయా ప్రవక్త గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం, నీవు నా ఎదను కోపముతో నింపిదివి. ఆ యిర్మీయా ప్రవక్త గ్రంథమే 15:17. ప్రభు బందీ అయినది ఒలివేతు తోటలో నిషేధ రాత్రిలోనే. ప్రభు మిట్ట మధ్యాహ్నము చనిపోయినా కానీ చనిపోయినప్పుడు ఏమి జరిగినది? మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 45వ వచనంలో, యేసు ప్రభు చనిపోయినప్పుడు ఎల్లడలా చీకటి ఆవహించినది. మధ్యాహ్నం మొదలు 3 గంటల వరకు చీకటి క్రమ్ముకున్నది. అందుకే అది చీకటిలో జరిగినది. అందుకే నీవు చీకటి రాత్రులు గుండా వెళుతూ ఉన్నప్పుడు భయపడబాకు, దేవుడు నీకు ప్రవేశించబోతూ ఉన్నాడు. ఇక మూడవది, అకస్మాత్తుగా నరుడు వచ్చి యాకోబుతో కుస్తీ పడ్డాడు. అదే విధముగా మన జీవితం సాఫీగా సాగిపోతూ ఉన్నది అనుకున్నప్పుడే అకస్మాత్తుగా ఒక కుదుపు వస్తూ ఉంది. అది జబ్బు కావచ్చు, కరువు కావచ్చు, ప్రమాదం కావచ్చు, ఆర్థిక సంక్షోభం కావచ్చు, కుటుంబ కలతలు, సమస్యలు ఏదైనా కావచ్చు. నీ జీవిత దశ, దిశ, గమనం, గమ్యం మారిపోవచ్చు. చూడండి, యిర్మీయా ఏమంటున్నాడు? నేను ఎంతటి దౌర్భాగ్యుడిన తల్లి, నీవు నన్నేలా కంటివి. నేను ప్రతి వానితో వివాదములకు దిగి తగవలాడవలసి వస్తుంది. నేను ఒకనికి అప్పియలేదు, అప్పు తీసుకోలేదు, అయినా ప్రతివాడు నన్ను శపించువాడే. యిర్మీయా ప్రవక్త గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం, ప్రభు నీ సందేశము చెప్పినందుకు జనులు నన్ను నిరంతరం అవమానించి ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఇక్కడ యాకోబు బందీ అయ్యాడు. దేవుని మాట ప్రకారం పోతూ ఉన్నప్పుడు నరుడు వచ్చాడు. ఆ నరుడు చేతిలో బందీ అయ్యాడు. దేవుడు తన కృంగతీసి మోసము చేసినట్లు భావించాడు. మనము కూడా మన జీవితంలో అటువంటి భావనకి లోను కావచ్చు. కానీ చివరిలో ఆ నరుడు శత్రువుకు బదులుగా మిత్రుడిగా అనిపించాడు, మిత్రుడిగా తెలుసుకున్నాడు, దీవించమని కోరాడు. దీవించేదాకా నిన్ను వెళ్ళను అన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు అలానే ప్రవేశిస్తూ ఉంటాడు. యాకోబు దేవుణ్ణి తన పితరులు అయిన అబ్రహాము దేవుడిగా, ఈసాకు దేవుడిగా తెలుసుకున్నాడే కానీ వ్యక్తిగతంగా తాను యాకోబు దేవుడునని తెలుసుకోవాలి. అందుకే కుస్తీ పట్టడం అవసరమై ఉన్నది. మన జీవితంలో కూడా దేవుణ్ణి మన దేవుడిగా తెలుసుకోవాలి, అనుభవానికి తెచ్చుకోవాలి అంటే కుస్తీ పట్టాలి. నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో మోయిజుతో దేవుడు పలికినది ఇదే, నేను అబ్రహాము దేవుడని, ఈసాకు దేవుడని, యాకోబు దేవుడిని. ఇక్కడ దేవుని విధానాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏంటంటారేమో, మొదటిది దేవుణ్ణి మనము చవి చూడాలి. టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఈజ్ గుడ్. కీర్తన 118:1 చదువుతూ ఉన్నాం, ప్రభు ఎంత మంచివాడు, చవి చూడు. పేతురు 1వ పేతురు 2 అధ్యాయం 3వ వచనంలో పలుకుతూ ఉన్నాడు, ప్రభు దయను మీరు చవి చూచితిరి. యోహాను కూడా
తాను వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాస్తూ ఉన్నాడు. మేము చెవులారా విని కనులారా కాంచితిమి, మా చేతులు దానిని సృజించినవి, దానిని మీకు వ్రాస్తూ ఉన్నాం. వీరు అనుభవపూర్వకంగా తెలిసిన దానిని మనకు వ్రాసి ఉన్నారు. యాకోబు కూడా ఇదే ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉన్నాడు. తాను చేసిన అన్యాయానికి మోసానికి దేవుడు తను శిక్షించడానికి బదులు దీవించాడు. అయితే ఇంకా లోతుగా తెలుసుకోవాలి, అందుకే కుస్తీ పట్టాడు. రాత్రంతా కూడా కుస్తీ పడ్డాడు. ఏమి జరుగుతున్నదో యాకోబుకి అర్థం కాల. తెల్లవారుజామున మాత్రమే అతను మిత్రుడని గ్రహించాడు, దీవించమని కోరాడు. కానీ రాత్రంతా శత్రువుగానే భావించి దేవునితో కుస్తీ పట్టాడు. అదేవిధంగా నీటి మీద నడుస్తూ వచ్చినటువంటి ప్రభువును చూసి శిష్యులు దెయ్యము అన్నారు. మత్తయి సువార్త 14 అధ్యాయం 25 నుండి 27 వచనాల్లో. నేనే, భయపడకు. మన జీవితాల్లో ప్రభు ఇలానే వస్తూ ఉంటాడు. ఇక రెండవది దేవుని కఠినత్వం. మంచివాడే కాదు, దేవునిలో కర్కశము కఠినత్వము కూడా ఉంది. ఏమిటి అది? ఆదికాండము 32వ అధ్యాయం 25వ వచనంలో, ఆ మనుషుడు యాకోబునెంతటికీ ఓడింపలేకపోవడచి అతని తుంటి మీద కొట్టాడు. అంతట వారు పెనుగులాడుచుండగా యాకోబుకు తుంటి తొలగెను. చూడండి, మంచివాడే కాదు, కఠినమయం చేశాడు. అదేవిధంగా మన యొక్క జీవితంలో కొన్నిసార్లు సమస్యల్లో, బాధల్లో నెట్టివేయబడతాం. దేవుడేంటి మంచివాడైతే ఇటువంటి పరిస్థితుల్లో నన్ను నెట్టివేశాడు అని నిందించే పరిస్థితుల్లోకి దేవుడు మనల్ని నెట్టివేస్తాడు కొన్నిసార్లు. ఎందుకంటే మనము ఇంకా లోతుగా దేవుణ్ణి తెలుసుకోవాలి. ఎంతగా తెలుసుకోవాలి అంటే, కీర్తనకారుడు అన్నప్పుడు, నమ్మలేనప్పుడు కూడా నేను దేవుణ్ణి నమ్మాను అన్నంతగా విశ్వాసంలో ఎదగటానికి దేవుడు ఇటువంటి పరిస్థితుల్లోకి నెట్టి మనకు కర్కశకుడుగా, కఠినాత్ముడుగా కనిపిస్తాడు. యాకోబుకు జరిగినది కూడా అదే, ఆయన తుంటి మీద కొట్టాడు. ఇక మూడవది దేవుని విషయంలో మనం తెలుసుకోవాల్సింది, దేవుడు ఆడుకుంటాడు. మనము ఆట ఆడుతుంటాం కదా, ఆట పట్టిస్తుంటాడు. ఇక్కడ ఏమి దేవుడు పట్టించిన ఆట? ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనంలో, ఆ మనుషుడు తెల్లవారుచున్నది, నన్నిక పొమ్ము అనెను. అతను నిజంగా పోవాలనుకున్నాడా? లేదు. పొమ్మిన్నాడు, వెళ్ళాలనుకోలేదు. యాకోబుని ఆట పట్టిస్తున్నాడు. కానీ యాకోబు యుక్తిపరుడు. ఆయన పట్టుకొని, నిన్ను వెళ్ళనివ్వనయ్యా, దీవించు అన్నాడు. వెళ్ళనిచ్చినట్లయితే పాపం యాకోబు కంటే దౌర్భాగ్యుడు ఎవరో ఉండరేమో. రాత్రంతా కుస్తీ పడినంతా కూడా వృధా పోయేది, ఆ శ్రమ అంతా కూడా వృధా పోయేది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు చేతులు ఎత్తేస్తాం. ఎత్తేయబాకని, దేవుడు ఉన్నాడు అక్కడ. ఆ శ్రమల తర్వాత, ఆ సమస్యల తర్వాత దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. యాకోబును దీవించినట్లే యేసు ప్రభు కూడా అదే చేశాడు. యేసు ప్రభు శిష్యులని సముద్రం మీద ఒంటరిగా పంపించి ప్రార్థనకు వెళితే, ఆ పడవ ప్రతికూల గాలి చేత అటు ఇటు కదిలాడుతూ నీటి మీద నడుస్తూ వచ్చాడు. నడిచి ఎలా వచ్చాడు అంట, మార్కు శుభవార్త 6వ అధ్యాయం 48వ వచనంలో, వారిని దాటిపోవాలనుకున్నాడట. ఎందుకు? ఆట పట్టిస్తున్నాడు. శిష్యులు ఆయన దాటిపోనివ్వకుండా పడవలో ఎక్కించుకుంటే ఆ గాలి నెమ్మదించింది, ప్రశాంతత కలిగింది. అదేవిధముగా యోహాను శుభవార్త 6వ అధ్యాయం 5-6 నుండి, ఆయన 5,000 మందికి అద్భుత విధముగా రొట్టెలను పంచేటప్పుడు ఫిలిప్పుని అడుగుతూ ఉన్నాడు, వీరందరికీ ఎక్కడి నుండి తీసుకువచ్చి మనం భోజనాన్ని ఇస్తాం? తాను ఏమి చేయబోతూ ఉన్నాడో యేసు ప్రభుకు తెలుసు. ఫిలిప్పుని పరీక్షించడానికి అలా ప్రశ్నించాడు అని యోహాను వ్రాస్తూ ఉన్నాడు. ఆట పట్టిస్తున్నాడు. ఫిలిప్పు ఎక్కడి నుండి తెస్తాం? ఆట పట్టించాడు, అద్భుతం చేశాడు, వారి యొక్క ఆకలిని తీర్చాడు. అదేవిధంగా లూకా శుభవార్త 24వ అధ్యాయం 28 నుండి 29 వచనాల్లో, ఎమ్మావుస్తూ వెళుతున్న ఇరువురు శిష్యులతోటి ఉత్థానమైన తర్వాత ప్రభువు పగలంతా నడిచాడు. రాత్రి అయిపోతుంటే ఆయన వారిని దాటికి ముందుకు వెళ్ళాలి అనిపించాడు. వాళ్ళు ఏమన్నారు? రేత్రి తమతో పాటు ఉండమన్నాడు. అంటే యేసు ప్రభు నిజంగా వారిని వదిలి వెళ్ళాలనుకున్నాడా? లేదు, వెళ్ళాలి అన్నట్లు అనిపించాడు, కానీ వెళ్ళాలని కాదు. ఇది దేవుని ఆట. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఇది గ్రహిస్తాడు. అందుకే సమస్యలు మన వద్దకు వచ్చినప్పుడు దేవుడు మనతోటి ఆట ఆడుకుంటూ ఉన్నాడు. ఆటను గ్రహించు, దేవుడిని వెళ్ళనీయవాకు.
చేతులెత్తేయబాకు. నీ చేతుల్లో నుండి దేవుణ్ణి జారిపోనివ్వబాకు. జారిపోనిచ్చావా దీవెనలు పోగొట్టుకుంటావు. అందుకే దేవుణ్ణి బలంగా కోరుకో, ఆయన్ని గట్టిగా పట్టుకో. ఇర్మియా ప్రవక్త గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో మనము చదువుతూ ఉన్నాం. మీరు పూర్ణ హృదయంతో నన్ను వెదుకుదురు, నేను మీకు దొరుకుదను. కీర్తనకారుడు ఇంకా అంటూ ఉన్నాడు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 63వ కీర్తన 1వ వచనం, దేవా నీవు నాకు దేవుడవు, నీ కొరకు నేను ఉబలాడపడుచున్నాను. నీళ్లు లేక ఎండి మాడి ఉన్న నేల వలె నా ఆత్మ నీ కొరకు దప్పికగా ఉన్నది. నా ఆత్మ నీ కొరకు దప్పికగా ఉన్నది. మనము దేవుని కొరకు బలంగా వాంఛించాలి. దేవా నీవే నాకు కావాలి అని బలంగా కాంక్షించు, కోరుకో. దేవుడు నీ వద్దకు వస్తాడు, నిన్ను దీవిస్తాడు. జారిపోనివ్వబాకు. ఇక 4వది, ఇక్కడ మనము దేవుని నుండి మనం తెలుసుకోవాల్సింది, ఆయన సాధుశీలుడు అని కూడా మనము తెలుసుకోవాలి. ఎందుకంటే యాకోబు వ్రాసిన లేఖలో 5వ అధ్యాయం 11వ వచనం ఇలా పలుకుతూ ఉన్నాడు. యోబుని పరీక్షించాడు. మనందరికీ తెలుసు యోబు చరిత్ర. పరీక్షించాడు. చివరికి ఏమైంది? యోబు సహము గురించి విని ఉన్నారు. పరీక్షించినప్పుడు దేవుడు కఠినాత్ముడిగా కనిపించినా కానీ ఆ పరీక్ష తర్వాత ఏమి జరిగింది? యోహాను రాస్తూ ఉన్నాడు, యాకోబు రాస్తూ ఉన్నాడు. చివరకు ప్రభువు అతనికి ఏమి ఏర్పాటు వనొచ్చునో మీకు తెలియను కదా, ప్రభువు ఎంతయో జాలియును కనికరం కలవాడు కదా. ఆయన న్యాయవంతుడు, మహిమాన్వితుడైన దేవుడు మాత్రమే కాదు, కరుణ కలిగిన వాడు అని మనము తెలుసుకోవాలి. అందుకే యాకోబు అంటున్నాడు 32వ అధ్యాయం ఆదికాండం 30వ వచనంలో, నేను దేవుణ్ణి ముఖాముఖి చూసి తిని ఆయనను బ్రతికి బయటపడి తిని అనుకున్నాడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 18 నుండి 23 వచనాల్లో మోయిజు గొప్ప భక్తుడు, దేవుణ్ణి ముఖాముఖిగా చూడాలనుకుంటే దేవుడు అన్నాడు, నా ముఖం చూసి ఎవడు కూడా బతకలేడు, అందుకే నా వెనక భాగాన్ని చూడు అన్నాడు. ఇక్కడ యాకోబు దేవుణ్ణి ముఖాముఖిగా చూడటమే కాదు, కుస్తీ పట్టాడు, ఆయన బ్రతికి బట్ట కట్టాడు. అంటే దేవుడు ఎంత సాధుశీలుడో గ్రహించండి. ఒక విధముగా మోయిజు కంటే గొప్పవాడు యాకోబు. ఎందుకంటే మోయిజు లేవీ వంశానికి చెందినవాడు, ఆ లేవీకి తండ్రి యాకోబు. ఇది దేవుడి నుండి ఆయన నేర్చుకున్న సాధుశీలత. అందుకే ప్రభు అన్నాడు, సాక్షాత్తు దేవుడు, నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడని, మీ హృదయములకు విశ్రాంతినిస్తానన్నాడు. ఇక ఆఖరది ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన దేవుని పేరు. నీ పేరేంటో చెప్పయ్యా అన్నాడు. నీ పేరేంటో చెప్పు, దయచేసి నీ పేరు చెప్పు అన్నాడు. దానికి మనుషుడు నా పేరు అడగనేలా అని పేరు ఇవ్వకుండానే యాకోబును దీవించాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో మోయిజుకి దేవుడు తన పేరును చెబుతూ ఉన్నాడు. నేను ఉన్నవాడును అని చెప్పి ఇజ్రాయేలుని ఈజిప్టు బానిసత్వం నుండి రక్షించబడ్డాడు. ఇక దర్శన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో సాక్షాత్తు దేవుడే యేసు ప్రభు పలుకుతూ ఉన్నాడు, నేనే అంతమును ఆదియును అంతమును, ఆల్ఫా ఒమేగా. ఈ 2 సందర్భాల్లో తన పేరు చెప్పినటువంటి దేవుడు యాకోబుకి ఎందుకు చెప్పలేదు అంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో మోయిజుతోటి తాను తెలియచేసినప్పుడు, నేను అబ్రహాము దేవుడని, ఈసాకు దేవుడిని, యాకోబు దేవుడని. ఇక్కడ యాకోబు నీ పేరేమిటయ్యా అని అడిగే నాటికి ఆయన అబ్రహాము దేవుడయ్యాడు, ఈసాకు దేవుడయ్యాడే కానీ ఇంకా యాకోబు దేవుడు కాలేదు. దానికి సమయం ఉన్నది. అందుకే దీవించాడు. దీవెన తర్వాత ఆయన యాకోబు దేవుడు అయ్యాడు. అందుకే తదుపరి ఆయన గోత్రం నుండి వచ్చిన వాడనే మోయిజుకి తన యొక్క పేరుని తెలుసుకొని ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది దేవుడు. ఇది మనము గ్రహించాలి. మన జీవితాల్ని ధన్యం చేసుకుంటే దేవుని మీద విశ్వాసంతో జీవించుదాం. మన యొక్క జీవితాల్లో ఎన్ని సమస్యలు కష్టాలు వచ్చినా నిరుత్సాహపడకుండా, చతికిల పడకుండా దేవుణ్ణి తీవ్రంగా వాంఛించుదాం. కష్టాలు వచ్చినప్పుడు దేవుని మీద విశ్వాసాన్ని వదిలివేసి దేవునికి దూరంగా వెళ్ళిపోతే దేవుణ్ణి మనము చేజేతులారా జారా విడుచుకుంటాం, ఆయన దీవెనని కోల్పోతాం. అలా కాకుండా యాకోబు వలె దేవుణ్ణి గట్టిగా పట్టుకుందాం.
మన కష్టాల్లో నిలబడదాం, దేవుని దీవెనలు పొందుదాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. దయగల ఓ సర్వేశ్వర, మీరు యాకోబుతో కుస్తీ పడి ఆ కుస్తీ ద్వారా మీరు యాకోబుకి శత్రువులు కాదు మిత్రుడేనని, ఆయన్ను దీవించేవాడునని, కాపాడేవాడు అని తెలియచేసి ఉన్నారు. తాను కేవలం అబ్రహాము ఈసాకు దేవుడిని మాత్రమే కాదు, యాకోబు దేవుడినని ఆయనకు మీరు తెలియచేసి ఉన్నారు. ఓ దయగల తండ్రి, మా జీవితాల్లో కూడా సంభవించే కష్టాలు, సమస్యలు, బాధలు అనే కుస్తీ ద్వారా మీరు మాకు శత్రువు కాదు మిత్రుడేనని గ్రహించి, వీటి ద్వారా మీరు మా దేవుడని కూడా గ్రహించి, మా విశ్వాసాన్ని కోల్పోకుండా చివరి వరకు నిలిచి యాకోబు వలె మేము కూడా మీ నుండి దీవెనలు పొందటానికి మాకు సహాయాన్ని, మీ కృపా వరాన్ని ప్రసాదించమని మా నాథుడు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.